హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను పచ్చి కొబ్బరితో చట్నీ తయారు చేయబోతున్నాను. మరి నేను ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను, రండి. ఓకేనా? మరి వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలండి. ముందుగా వచ్చేసి సగం కొబ్బరి తీసుకున్నాను, నేను పచ్చిదేనండి, పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. తర్వాత వచ్చేసి 5 పచ్చిమిరపకాయలు తీసుకోండి, జీలకర్ర, కొంచెం అంత చింతపండు, రుచికి తగినంత ఉప్పు, ఎల్లిపాయలు, పసుపు, తాలింపు గింజలు, కరివేపాకు, అలాగే నూనె. ఇప్పుడు వచ్చేసి మనం ఇది శుభ్రంగా తూడ్చుకొని కట్ చేసి పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ విధంగా కొబ్బరి కట్ చేసుకోవాలి, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. కొద్దిగంతా ఆయిల్ వేసేసుకోండి. ఇందులో కొంచెం అంత ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేయండి, అలాగే జీలకర్ర కూడా వేసేయండి. దోరగా వేయించుకోండి. కొంచెం ఇది దోరగా వేగిన తర్వాత అప్పుడు లాస్ట్కి కొబ్బరి వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోండి. దోరగా వేయించుకుంటే చాలా. పసుపు కూడా వేసేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇది చల్లారనిద్దామండి. చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఈ కొబ్బరి చల్లారేలోపు మనం తాలింపు పెట్టేసుకుందాం. ఆల్రెడీ నేను స్టవ్ ఆన్ చేసేసుకున్నాను. ఆయిల్ వేసుకోండి. ఒక 2.5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు వచ్చేసి తాలింపు గింజలు వేసేసుకోండి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకోండి. కాస్త అంతా పసుపు కూడా వేసుకోండి. ఓకేనండి, తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ కొబ్బరి కూడా చల్లారిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ఎల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉప్పు రుచికి సరిపడినంత వేసుకోండి, ఉప్పు, అలాగే చింతపండు. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మిక్సీకి పట్టేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు ఆల్రెడీ తాలింపు పెట్టేసుకున్నాం కదా, అందులో ఇది వేసి కలుపుకుందాం. చూస్తున్నారు కదా, ఇదంతా వేసేసుకొని కలుపుకోండి. నీట్గా తూర్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ అండి. చూసారు కదా, ఇది అన్నం పప్పు తినేటప్పుడు సైడ్కి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. దోశలకు గాని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్.
చూశారు కదా ఫ్రెండ్స్, నేను కొబ్బరి చట్నీ ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పు చారు చేసుకున్నప్పుడు సైడ్ కి వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. అంతవరకు బాయ్.